ఏ అది కల ఆమెలు కలిసి బాగా ఏ ఉంటరా పిట్రా పట్టుకోరండి రాగా గట్టి ఏ రాగా రాగా అని పట్టుకోబే ఏ రాగంద్ర అని పట్టుకోబే గట్టిగా ಕೂಡ್ಲೆ ಅಕ್ಕಿ ಏನೇನೋ ಮಾಡ್ತಾನೆ ಸೂವರ್ ಶಿವರಾ ಬಾగుంటుంది ఆటదా వచ్చిందా మెసేజ్ కింద పడితే మధ్యలో నువ్వు పీటర్ రెడీ లెఫ్ట్ అందరు లెఫ్ట్ ఫస్ట్ నువ్వు మీరు చేస్తాను క్రికెట్ కూడా ఏ లైన్గా కూర్చోండి రా కెమెరాలో అటు కరెక్ట్ ఉందిరా కరెక్ట్ ఉంది ఆన్ చేసాను పడిపోయారు కదా లేపాలి పైకి అలాగే నాకు చేయనప్పుడు వద్దులే కూర్చోబే హైట్ వైజ్ ఫస్ట్ హైట్ తక్కువ ఉన్నాడు చంద్రకాంత్ గాడు నెక్స్ట్ పీటర్ గాడు నెక్స్ట్ రాకేష్ గాడు తర్వాత రాఘవేంద్ర గాడు సూర్య గాడు రావు గాడు రావు గాడు కూర్చుంటాడు సూర్య గాడు కూర్చుంటాడు కొంచెం గొడవ పడుతున్నారు రావు గాడు తర్వాత సూర్య గాడు కూర్చున్నాడు ఇక ఆట ప్రారంభమవుతోంది ఆట మొదలవుతోంది నొప్పుకుంటున్నారు ఒకరినొకళ్ళు భలే దీంతో ఆడుతున్నారు దాంతో ఆడుతున్నారు చూడండి ఈ ఆట చూడండి ఈ ఆట భలే ఆశాభరితంగా భలే ఆశాభరితంగా జరుగుతోంది ఈ ఆట చూడవచ్చు భలే ముచ్చటగా ఉన్నది చూడండి వాళ్ళ స్పందన ఎలాగుందంటే ఈ ఆట ఆడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళకి ఆడుతూనే ఉన్నారు మళ్ళీ పీటర్ గారు వచ్చి కూర్చున్నారు నెక్స్ట్ రాకేష్ గారిని పిలుస్తున్నారు సూర్య గారు కూర్చున్నారు చంద్రకాంత్ గారిని పిలుస్తున్నారు చంద్రకాంత్ గారు మీరు ఆడరా ఆడతారంట కూర్చోండి ఇక ఆడతాకి రెడీ అయిన వాళ్ళంతా ఇంతమంది ఉన్నారు అది ఇద్దరు కెమెరామెన్ మనోజ్ గారు తీస్తున్నారు నీట్గా చాలా ఆట ప్రారంభమవుతుంది ఇంకొక చంద్రకాంత్ గారు పడిపోయారు పాపం నెక్స్ట్ పీటర్ గారి ముందుకు వచ్చి అక్కడ ఉంటున్నారు ఆడుతున్నారు ఇంకా ఆట ప్రారంభమైంది రావు గారు లింక్ వదిలేశారంట రావు గారిని ముందు తోసే చూస్తున్నారు రావు గారు మీరు ముందుకు రండి
రావు గారు ముందుకు రండి. మీ స్పందన ఎలాగుందండి? మీరు లింక్ చేయడం కారణం ఏంటి? హలో, మీ తొక్కలేదు అంటే ఏంటి రావు గారు? ఇంకా ఆట ప్రారంభమవుతుంది. మళ్ళీ ఒకసారి ఊగటం కష్టమైంది. ఈసారి రావు గారు ముందుకు రావడం వల్ల ఊగటం కొంచెం కష్టమైంది. రావు గారు గట్టిగా కూర్చుని పోవడం వల్ల ఊగటం కష్టమైంది. షురు ఆడండి ఆడండి. ఏ తొక్కలేదు అలా ఆడండి. ఆడండి. ఆట ప్రారంభం అవుతోంది. ఆట ప్రారంభమయ్యింది. ఊగటం కొంచెం కష్టమయ్యింది. ఏం చేస్తాం? రావు గారు ముందున్నారు, మధ్యలో మనుషులు పడిపోతున్నారు. పీటర్ గారు లేచారు, రావు గారు వెనక్కి పోయారు, పీటర్ గారు ముందుకు వచ్చారు. రావు గారు గట్టిగా పట్టుకుంటానని హామీ ఇస్తున్నారు పీటర్ గారికి. రాకేష్ గారికి ఒట్టకాయ నొప్పి పుడుతుందంట. అందరికి వినపించుకుంటున్నారు రాకేష్ గారు. అందుకే సరే పాపం రావు గారు ఖండించారు ఇట్లాంటి మాటలన్నీ. పీటర్ గారు కూడా తీవ్రంగా ఖండించారు. ఆపండి 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 ఆపండి. ఇది నేను ఖండిస్తున్నాను. సూర్య గారు ఒక్క చేత్తో ఆడుతున్నారు. సూర్య గారు మరీ మోసం ఆడుతూ టైం పీస్ అడుగుతున్నారు. ఏంటో ఖండిస్తున్నారు. చేయి నొప్పి వల్ల ఖండిస్తున్నారు. రాజారు ఒక పెద్ద వాక్యం చెప్పారు. ఆ పక్కకి కూర్చుంటే లైట్ బాగా కనపడుతుంది. ఇట్స్ నైస్. ఎవరు కూర్చున్నారు అక్కడ? రాజేంద్ర కూర్చోవటం వల్ల ఇల్లు పడింది. రాఘవేంద్ర గారు బాత్రూంలోకి వెళ్ళాడు. వెళ్తున్నాడు. సూర్య గారు ముందు కూర్చోవడం వల్ల కొంచెం బలపడింది. రాకేష్ గారు తమ ప్లేస్ లో క్లీన్ చేసుకుంటున్నారు. చేతులు పట్టుకోండి. రెడీ. సూర్య గారు కూర్చోవడం వల్ల కొంచెం కష్టం అవుతుంది లేపడం. కానీ రావు గారు అంత ఇది లేదు, కానీ సూర్య గారిని కూడా కొంచెం కష్టంగానే ఉంది. రావు గారు మరీ కష్టం ఉండేది. వెనకాల ఏంటో కష్టపడుతున్నారు. శివ గారు బాగా ఎగిరారు. భలే ఎగిరారు. రాకేష్ గారికి ఏంటో బాగా దెబ్బ తగిలినట్టుంది. ఎక్కడ పైకెత్తు. ఓ ఇక్కడ నొప్పుడుతుందంట రాఘవేంద్ర గారికి. వీడే రాఘవేంద్ర గారు. రాఖీ గారు మోసం ఆడి తప్పించుకోవడం చూస్తున్నాడు. ఏమిది? ఫస్ట్ ఫ్రంట్ కూర్చోండి.